ఇష్టమైన నామమున చేరువచ్చిన పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో మనం గత కొన్ని దినాలుగా ఆలోచన చేస్తున్న ఒక మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, చదువుకున్న తర్వాత మనము మరొక మాటను చదువుతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అనే మాటను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకుంటూ వచ్చాం. క్లుప్తంగానే మనం ఈ విషయాలు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినం కూడా ప్రభు దగ్గర నేర్చుకునుడి అనే మాటను ఆధారం చేసుకొని మరొక లేఖనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28-29లో ఉన్న మాటలు మనం చదువుకున్న తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. చదువుకున్న లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆయనే దీవించి ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఇది ఆదివారం మనం అనేకసార్లు హెచ్చరింపబడతా ఉండడానికి చదువుకుంటాం. ఆ ప్రభు యొక్క దేహాన్ని, ఆ ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే క్రమంలో మనం ఈ వచనం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. 28వ వచనంలో మనం చదువుతాం కదా, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొన వలెను అనే మాట ఉంది. పరీక్షించుకోవాలి. మన విశ్వాస జీవితంలో మనము పరీక్ష కలిగిన వారమై పరీక్షించుకొని ముందుకు సాగిపోవడం ద్వారా ప్రభువుకి మహిమకరంగా మనము మన జీవితాలను ఆయనకు సమర్పించుకొనగలం. ఈ లేఖనాన్ని మనం ఎందుకు చదువుకున్నామంటే, చాలాసార్లు మనం ఆరాధనలో మనం పరీక్ష చేసుకోకనే, ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోకనే చాలాసార్లు మనము యథావిధిగా ఆచారబద్ధంగా దేవుని బల్లలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఆయనను ఆరాధించటానికి ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉండగా మనం వాటిని బట్టి ప్రభుని మనం ఆరాధించేవారిగా ఉండాలి. అయితే ఇక్కడ చెప్పిన 11వ అధ్యాయం 29 ప్రకారం ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెను, రక్తానికి సాదృశ్యమైన రసపాత్రను మనం పుచ్చుకోవడానికి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అనే మాట చాలా గొప్ప మాట. ఎందుకంటే పరీక్ష చేసుకోకపోతే 31వ వచనం చెప్పాడు కదా, మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ఒకవేళ మనం అలా పరీక్ష చేసుకోకుండా ఆ ప్రభు బలలో ప్రవేశించినట్లయితే మనం శిక్షా విధికి పాత్రులం అవుతాం అనే మాట ఉంది. చాలాసార్లు మనకు తెలిసిందే కదా, ఆదివారం ఆరాధన అని. ఆదివారం బలను సమీపించేటప్పుడు అనేక మంది ఆలస్యముగానైనా వస్తారు, ఆ రొట్టె కొరకు తొందరపడుతూ ఉంటారు. దేవునికి ఆరాధన చెల్లించడం అంటే అది ఆ రొట్టెను భుజించి పానం చేయడం ద్వారా మాత్రమే కాదు, కానీ మన జీవితాలలో ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం. ఆరాధన విశిష్టత, విశేషం నేనేం చెప్పడం లేదు, కానీ అవి చాలా పెద్ద ఎక్కువ విషయాలు ఉంటాయి. 11:28లో తన్ను పరీక్షించుకోవాలి ప్రతి మనుషుడు అన్నాడు. ఎవరు వారంటే
ఆ ప్రభువుని ఎరిగిన ప్రతి మనుషుడు, ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకొని ఆ ప్రభు బలలో ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలో రసపాతలో చేయవేయాలి అన్నాడు. ఇది మన అంతరంగాన్ని స్వపరీక్ష చేసుకోవాలి మనం కదా. ఎవరో పరీక్ష చేయాల్సిన పని లేదు, కానీ ఎవరికి వారమే మనము మన అంతరంగాన్ని స్వపరీక్ష చేసుకోవాలి అనే మాట మనం చూస్తాం. ఈ స్వపరీక్ష కూడా చాలామంది హడావుడిగా ఆ క్షణములో ఆ రొట్టె దగ్గరకు వస్తున్నప్పుడు అనాలోచితంగా చేస్తున్నారు. కానీ అందుకని మన సంఘాలలో దైవ క్రమాన్ని అనుసరించి ప్రతి శనివారం విజ్ఞాపన ఎందుకు ఏర్పాటు చేశారంటే అనేక ఆత్మల రక్షణ కొరకై, మనం ఇతరుల కొరకై మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో ప్రభు బల్లకు రేపటి దినానికి మనల్ని సిద్ధపరచుకోవడానికి ఒక మంచి సదవకాశంగా అది ఇవ్వబడింది. 139వ కీర్తనలో ఒక మాట దావీదు భక్తుడు చెప్తాడు కదా. 139వ కీర్తన 23వ చరణంలో మనం ఒక మాట చదివితే, 139వ కీర్తన 23వ చరణంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. 24 అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమునను నడిపింపుము అంటాడు. ఆయాసకరమైన మార్గం కదా, మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం కనుక మనకు ఎన్నో విషయాలు అవి ప్రభువుకి ఆయాసకరమైనవి అనేది అర్థం కాకుండానే చాలాసార్లు చేసేస్తూ ఉంటాం. దావీదు భక్తుడు అన్న మాట ఏంటంటే, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఇక్కడ ఏం ఉపయోగించాడంటే భక్తుడు హృదయాంతర్యాన్ని పరిశీలన చేసి పరీక్షించే మన ప్రభు అయిన దేవుడు ఆయనకు అప్పగించుకుంటూ 28లో అంటాడు, 24లో 23వ వచనంలో అంటాడు కదా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకుని. ఆలోచనల్లో కూడా ప్రభువుకు ఆయాసకరమైన ఆలోచనలు ఉండకూడదు అని భక్తుడు కోరుకుంటాడు. అలాగున ఆ ప్రభువు బల్లకు మనం సిద్ధపడాలి అనేది దైవవాక్యం చెప్తున్నటువంటి సత్యం. 24 అందుకే అన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఎవరికి అప్పగించుకుంటున్నాడంటే ప్రభువుకి అప్పగించుకుంటా ఉన్నాడు. మనుషులు చూసి మనల్ని హెచ్చరించడం కాదు, కానీ మనము ప్రభువుకి మన హృదయాన్ని అప్పగించి ఆయనకు ఆయాసకరమైన ఏమన్నా ఉంటే దాన్ని తీసివేయమని ప్రభునే మరోసారి అన్నాడు, శుద్ధ హృదయము నాలో కలుగా చేయమన్నాడు. అలాంటి శుద్ధ హృదయము కలిగిన వారమై మనం ఆ ప్రభు బలలోనికి మనం ప్రవేశించాలి. పరీక్ష చేసుకోవడం అనే మాటను ఆధారం చేసుకున్నప్పుడు మన వారంలో మన జీవిత పరిశీలన మనం చేసుకోవాలి. ఆయనకు ఆయాసకరమైన మార్గాన్ని ఉంటే దాన్ని తొలగించుకోవాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సిద్ధపడాలి కదా. ఈ విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తా ఉన్నాం. 11:28 ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28లో ఉన్న మాటను ఆధారం చేసుకొని మనం ఆ మాటను చూస్తూ వస్తాం. మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మరొక మాట కూడా మనం చూద్దాం. కొత్త నిబంధనల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నీవే దేవునికి కనుపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ఈ మాటలో మొదటి లైన్లో ఉన్న మాట ఏంది? దేవుని ఎదుట యోగ్యునిగా
ఆ బల్లకు మనం సమీపించేటప్పుడు మనము యోగ్యులము అని మన ఆంతర్యం మనతో మాట్లాడాలి, మన అంతరాత్మ మనతో మాట్లాడాలి. మన అంతరాత్మ మనల్ని విమర్శ చేస్తుండగా సరి చేసుకోవాలి. దేవుని ఎదుట యోగ్యునిగా మనం ఆ బలలో ప్రవేశించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. త్వరగా 2 మాటలు జ్ఞాపకం చేస్తాం. ఆ బలలో మనం ప్రవేశించడానికి మనల్ని మనం పరీక్షించుకునే ఈ క్రమంలో మన జీవితాలలో ఒక 5 విషయాలను జ్ఞాపకం చేద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2:42 మనకు తెలుసు కదా. 2:42 ప్రభువును నమ్మినటువంటి ప్రభు పిల్లలు ఆనాడు దేవుని సువార్తను నమ్మిన తర్వాత, వారు బాప్తిస్మం పొందిన తర్వాత సంఘముగా చేరి 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసే మాట ఏంటంటే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ రొట్టెలో పాలు పంపులు పొందడానికి మనల్ని పరీక్ష చేసుకునే సమయంలో మనకు కావాల్సింది వీటిలో సహవాసం అనే మాటను అక్కడ చెప్పాడు కదా. సహవాసాన్ని గురించి యోహాను రాసిన మొదటి పత్రికలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను అనే మాటలు మనం అక్కడ చూస్తాం. ఆయనతో మనము సహవాసం చేయాలి, సంఘముతో సహవాసము చేయాలి. సహవాసము లేకపోతే మనము ఇరుకులో పడతాం. సహవాసము లేకనే చాలాసార్లు మనం కీర్తన గ్రంథం 1వ కీర్తనలో ఏం చెప్పాడు? 1వ కీర్తన మొదటి 3 చరణాల్లో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటూ యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట చెప్పాడు. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నడవటం, నిలవటం, కూర్చుండటం అంటే వారితో సహవాసంలో పాలిభాగస్తులు కాక మీరు ప్రభువుతో సహవాసం చేయాలి. చాలాసార్లు మన సహవాసం అనేకమైన వాటితో కాలం గడిపేస్తూ ఉంటాం. ఆదివారం మాత్రమే ఆ ప్రభు బల్లకు సమీపిస్తూ ఉంటాం. మిగతా రోజులన్నింటిలో మనము సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నామో మనము పరిశీలన చేసుకోవాలి అనే మాటను దేవుని వాక్యం చెప్తా ఉంది. మరొక మాటలో కూడా యాకోబు పత్రికలో నుండి 4వ అధ్యాయంలో కొత్త నిబంధనలో సహవాసం అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఉన్నమాట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా, కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేసి లోకంలో కలిసిపోయి ఆదివారం బలలో పాలు పంపులు పొందుతానంటే ప్రభువుకు శత్రువులుగా మనం ఆ పనిలో పాలు పంపులు పొందుతున్నాం. అందుకే అక్కడ చెప్పాడు, మీరు అందుకే చాలామంది బలహీనులు, రోగులు అనేకులు నిద్రిస్తున్నారు అంటే దేవునితో సహవాసము లేకుండా మనం ఆ బల్లకు అనర్హులం. దేవుని సన్నిధితో, దేవునితో వ్యక్తిగత సన్నిహిత సంబంధం, సహవాసం లేకుండా వారమంతట్లో ఆ ప్రభువుతో ఏమాత్రం మనకు సన్నిహిత సంబంధం లేకుండా మనము ఆ రొట్టె రసములు, ఆ రొట్టె రక్తములు మనం పుచ్చుకోవడానికి అనర్హులం. సరిచేయబడి, సరిదిద్దబడి అందులో మనం పాలు పంపులు పొందాలి. మొదటిది మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ రొట్టెను సమీపించే ముందుగా మనము ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి.
ఆయన సన్నిధితో అనగా ఆయన సంఘముతో కలిసి సహవాసం చేసేవారిగా ఉండాలి. అపోస్తులు ఆనాడు ఎడతెగక సహవాసం అందున్నారు కదా, అలాగూ వారు సహవాసం చేశారు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే, ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అవిశ్వాసులతో ప్రభుని గురించి మాట్లాడవచ్చు, కానీ జోడుగా కలిసిపోయి మిళితమైపోయి ఉండడానికి వీల్లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘం మనం చూసినట్లుగా వారు ఎడతెగక పరిశుద్ధులతో కలిసి కదా, వారు ఏక అభిప్రాయంతో ఏక ఆత్మతో వారు కలిసి ఉన్నారు. వారు అలా ఉండడాన్ని బట్టి అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుడు ఎడతెగక ఉండడాన్ని బట్టి వారి జీవితాల ద్వారా అనేకులను ప్రభువులోనికి ఆకర్షించగలిగారు. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక మాట మనం చూస్తే, సహవాసం అనే మాటలో లూకాసు సువార్తలో ఒక మాట చదువుతాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 26 ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. ఈ మాట వరకు 26లో ఉన్న మాట ఏంటంటే, మనం కూడా అంటూ ఉంటాం కదా, మన ఆలోచన కూడా ఇలాగే ఉంది. యేసు ప్రభువుకి మనం ఎవరో తెలియకపోవడానికి కారణం ఏంటంటే, మన సహవాసం ఆయనతో లేదు. అసలు 26లో అన్నాడు, మీరెవరో నాకు తెలియదంటే, వారు అంటున్న మాట ఏంటంటే, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే అంటున్నారు. దేవుని సన్నిధిలో మేము రొట్టె రసం తీసుకుంటున్నాగా, రొట్టె రక్తం, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ రసం మేము పుచ్చుకుంటున్నాం కదా, మేము ఆ బలలో పాలు పంపులు పొందుతున్నాం కదని మన అనాలోచితమైన మాటలే. కానీ దేవునితో సహవాసం లేకుండా మనం అలాగూ చేస్తే ఆయన మనల్ని ఎరగను అంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నామంటే, ప్రతి ఆదివారం మనం ఆ రొట్టె, ఆ పాత్ర కొరకే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అవి చాలా పరిశుద్ధమైనవి, అది ప్రభు దేహానికి రక్తానికి సాదృశ్యమైనవి కాదనట్లేదు. కానీ మనం అనాలోచితంగా ఆ ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనం, ఆయన బలలో పాలు పంపడానికి వచ్చిన మనం ఆయనకు అర్పించవలసింది, ఆయనతో సహవాసం చేయవలసింది చేయకుండా మనము దాంట్లో పాలు పంపులు పొందితే ఆయన మనల్ని ఎరగననే స్థితికి వెళ్ళిపోతామనే విషయం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. 2వ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ మాట చూడండి. 2వ మాట కీర్తనల గ్రంథం, పాత నిబంధనల నుండి కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా కొత్త నిబంధనలో 2వ అధ్యాయం 20వ వచనం,
హెబ్రీయులకు రాసిన పత్రిక 2:20. క్రొత్త నిబంధనలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2:20. రెండవ అధ్యాయం, మర్చిపోయాం. 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో యవ్వన నిమిత్తము 10వ వచనం. యవన నిమిత్తము సమస్తమన్నవో, యవన వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నీ సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. నేను నామమును నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేను దేవునికి ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నారు. ఈ చదువుకున్న లేఖన భాగంలో మనం చదువుతున్న మాట ఏంటంటే, నేను ఆయనను నమ్ముకొని ఉందును అనే మాటలు చూస్తూ ఉన్నాం. భక్తుడు ఇందాక మనం చదువుకున్నటువంటి 27వ కీర్తనలో ఆయన ప్రసన్నతను ధ్యానించటానికి జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను అన్నాడు. కాలము అన్నాడు దాన్ని అక్కడ కదా. ఆయనను నమ్ముకొని ఆయనతో సమయం గడపడం అన్నాడు. దీన్ని ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి భక్తుడైన దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, నేను ఆయన ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించటానికి. ఏం ధ్యానించాలి? ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని ధ్యానించకుండా, ఆయన మనకు ఏమి చేశాడో మనం ఆలోచన చేయకుండా ఆ ప్రభు బలలో మనం చేయివేసి ఆయనకు మహిమను తీసుకొని రాలేం. ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం మనకు అర్థం అవ్వాలి. మన హృదయాలకు అర్థమైనప్పుడు మాత్రమే ఆయనతో సమయం ఎక్కువగా గడపగలుగుతాం. అర్థం కాకపోతే మన సమయం అంతా లోకంతోనే గడపడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటుండగా మరొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, మరొక మాట పాత నిబంధన గ్రంథంలో నుండి మనం ఒక మాటను ఆలోచించేద్దాం. ఈ మాటకు అనుగుణంగా, సమయం అనే మాటకు అనుగుణంగా మరొక మాట మనం చూద్దాం. దైవ గ్రంథంలో దేవునికి సమయం ఇచ్చి అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో ప్రభుని ఆరాధించడానికి ఆయన దేవునితో సమయాన్ని కదండి, ఈ సంగతులు జరిగిన తర్వాతని 22వ అధ్యాయంలో ప్రారంభించి ఆయన పెందలకడని లేచి కదా, తన ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతంలో ఒక దాని మీద బలిగా ఇవ్వడానికి ఆయన పెందలకడని లేచాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి ఎడల మక్కువ కలిగిన వారిగా మనం ఉండి ఇవి చేయాలి అనే విషయాన్ని హెచ్చరింపబడుతూ ఉన్నాం. అబ్రహాము ఆ కట్టెలు చీల్చాడు. 3 దినాల ప్రయాణం వారు జరిగించారు. ఆ మోరియా పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వారు ప్రభువుకి బలి అర్పించటానికి వారు పెందలకడనే లేచి ఇవన్నీ సెక్కబెట్టుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రభుతో సమయాన్ని గడపటానికి, ప్రభుతో సమయం గడిపిన వాడై, పెందలకడనే లేచిన వాడై ఈ మాటలు మనం చూస్తాం. పెందలకడే అనే మాట లూకాసు వార్తలో కూడా మనం చూడగలుగుతాం కదా. మగ్దలేని మరియ, వేరొక మరియ వారు పెందలకడనేసి యేసు సమాధి నొద్దకు వచ్చారు. ఆతృత దేవునితో సమయం గడపటానికి, దేవుని చూడడానికి, ఆయన శిలువను, ఆయన త్యాగాన్ని, ఆయన మన కొరకు ఏం చేశాడో అది మన కళ్ళకు కట్టినట్లుగా కనపడటానికి ఆరాధన ఒక విశేషమైన పరిస్థితులను మనకు కల్పిస్తుండగా, మనము దానిలో పాలుపంపులు పొందటానికి సమయానికి వచ్చి ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని విని జ్ఞాపకం చేసుకొని కదా, అది మన కళ్ళ ఎదుట ప్రదర్శింపబడుతూ ఉంటుండగా, మన హృదయాల్లో ముద్ర వేయబడుతూ ఉంటుండగా
మనం ఆ ప్రభు యొక్క బలలో ప్రవేశించాలి. అలాగూ ప్రవేశిస్తున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. ఇది మనం అలా చేసుకోకపోతే నేర్చుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తున్నాం. ఇంకా ఎక్కువ విషయాలు చెప్పడం లేదు, కానీ మరొక మాట, 3వ మాటగా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. క్రొత్త నిబంధనల నుండి మత్తయి సువార్త 2:11. ఇది మనకి సుపరిచితమైన మాట. కారణం ఏంటంటే క్రిస్మస్ దినాల్లో విరివిగా వినపడే మాట. 10-11 కలిసి ఉన్నాయి కదా. వారు నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. ఆరాధనలో మన సమర్పణ ఉండాలి. వారు సాగిలపడ్డ అనుభవంలో ఆ ప్రభువుకు సమర్పించుకున్నారు. ఇక్కడ వారు అర్పించినవి చాలా కనబడతా ఉన్నాయి, కానీ మొదట మనము స్తుతి అర్పణ ప్రభువుకి అర్పించేవారుగా ఉండాలి. ఆయన పాదాల ఎదుట మనం సాగిలపడి తగ్గింపు, వినయము, విధేయత ఆ ప్రభువు కొరకు మనం సాగిలపడ్డ అనుభవాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉంది. ఆయన కొరకు మనము అర్పించే ముందుగా మొదట మనము ఆయన ఎదుట సాగిల పడాలి, తర్వాత ఆయనకు అర్పించాలి అన్నాడు. ప్రభువుకు మనము అర్పించవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ వారైతే బంగారము, బోళము, సాంబ్రాణి సమర్పించారు అనే మాట మనం చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ఆ ప్రభు కొరకై అనేకులు వారు త్యాగపూరితంగా వారి యొక్క సొమ్మును దానం చేశారు కదా. వారికి ఉన్న భూఫలాల్ని దానం చేశారు. వారు ప్రభు కొరకు సమస్తమును ధారాళంగా ఇచ్చివేశారు. ఆరాధనలో మనము సమస్తాన్ని ఇచ్చేవారిగా ఉండాలి ప్రభు కొరకై. అది ప్రభువుకి ఇవ్వాల్సిన మన హృదయ అర్పణ. రెండవది, ప్రభు కొరకు మనం ఇవ్వాల్సిన, మనం ఆరాధనలో కానుకలు పడుతూ ఉంటామంటే ఎందుకంటే అది ఆరాధనలో ఒక భాగం. ఆ ప్రభువుకు అర్పించవలసింది మనం హృదయమారా అర్పించాలి. మనం కలిమి కొలదియే అర్పించాలి అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. అలాగూ అర్పిస్తున్నామా లేదా అనేది కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఇది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో మరొక మాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో నుంచి ఒక మాట చూస్తాం. 19, 20 కలిసి ఉంటాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఆ మాట చూస్తాం కదా. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది. పరిశుద్ధత కలిగిన వారమై అందులో మనం ప్రవేశం చేయాలి. అపరిశుద్ధత కలిగి ఆనాడు ఎవరైనా ప్రత్యక్ష గుడారంలోనికి వెళితే వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన యాజకుడు అక్కడనే చనిపోతారు. వాడికి నడుము కట్టిన తాడు ద్వారా వాడిని బయటికి లాగివేస్తారు. ఈనాడు మనకు అలాంటి తీవ్రమైన పరిస్థితులు లేవు కనుకనే మనం ఎలాగైనా సరే ఆ బలలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం. మనము పరిశుద్ధమైన జీవితం, ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరు పరిశుద్ధులయుండుడి. పితృపత్రికలో కూడా ఆయన ఎందుకు మనల్ని అసలు ఆయన స్వరక్తము ద్వారా రక్షించాడు అంటే పేతురుపత్రికలో కూడా అక్కడ చెప్పాడు కదా. పేతురు రాసిన పత్రికలో ఆ వచ్చిన భాగం చూస్తాం. పితృపారంపర్యం మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం క్షయవస్తువుల చేత మీరు విమోచింపలేడు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం 14:15లో నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులైండని వ్రాయబడి ఉన్నది.
కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశలో మీకున్న ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండటి. పరిశుద్ధత ప్రభువు కోరుకునేటువంటి ఒక గొప్ప గుణం. పరిశుద్ధత కలిగిన వారమై ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశించాలి, అలాగూ పరీక్ష చేసుకోవాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో క్రొత్త నిబంధన కోణంలో మరొక మాట మనం గమనిస్తాం. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధంలో నడుచుకొనుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుకుంటూ మనం చేయాలి. ప్రభువుకి ప్రీతికరమైంది మనం చేయాలి అని మనం కోరుకొని మనం అసలు ప్రభువుకి ప్రీతికరమైంది అర్పిస్తున్నామా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాలి. కీర్తన గ్రంథం 69వ కీర్తన 31వ చరణంలో చెప్పాడు. 69వ కీర్తన 31వ చరణంలో ఆయనకు మనం చేయవలసిన ఈ యొక్క దేవునికి అర్పింపవలసినటువంటి ప్రీతికరమైన అనే మాటను ఉపయోగిస్తూ 69లో ఏమన్నాడంటే 31 అన్నా, ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటెను అది యెహోవాకు ప్రీతికరము. 30లో అన్నాడు కదా, కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులు నేను ఆయనను ఘనపరచెదను అన్నాడు. ఆయనను ఘనపరచటం, అసలు ఆరాధనలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఆయనను ఘనపరచటమే. మనందరం మనల్ని మనం కనపరచుకోవడానికి కాదు, ఆయనను ఘనపరచటానికి ఆరాధన. ఆరాధనలో చాలాసార్లు సందేశాలు కాదు కానీ ఆ ప్రభువు హెచ్చింపబడాలి, ఆ ప్రభువుకు మహిమ రావాలి, అలాగూ ఆరాధన కార్యక్రమం జరగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో ఆయనకు మహిమ చెల్లించకుండా, ఆయనకు మహిమ ఆపాదించబడకుండా మరి ఎవరికి కూడా ఆ మెప్పు ఘనత రావడానికి వీల్లేదు. ఆరాధనలో ప్రభు యొక్క శిలువ, ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క కార్యం కనపడాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన వాక్చాతుర్యం కాదు కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ గొప్పతనం మాత్రమే, ఆయనకు మాత్రమే మహిమ కదా. మాకు కాదు యెహోవా, మాకు కాదు అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాం. ఆయనకే మహిమ కలగాలి, ఆయనకు మహిమ కలగాలి, ఆరాధన ఆయనకు మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరొక మాట మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 8:12 2 కొరింథీ 8:12 అదే విషయంలో మనం చూస్తాం. ఆయనను ఎలా ఘనపరచటానికి, ప్రీతికరమైన సేవ చేయటానికి, ప్రీతికరంగా ప్రభువుకు అర్పించడానికి ఎన్నో అవకాశాలు మన మధ్య దేవుడు ఉంచాడు. 8:12 సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమైనను. సిద్ధమైన మనస్సు ఉండాలి. ప్రభువునికి మహిమ తేవాలి అంటే, ప్రభువుకి ప్రీతికరమైంది అర్పించాలన్నా, చేయాలన్నా మనకేముండాలి? సిద్ధమైన మనస్సు ఉండాలి. అందుకే చెప్పాడు దాంట్లో, శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును అన్నాడు. ఆ ప్రభువుకు మనం ఇచ్చేది ఆయనకు ప్రీతికరం అనే మాటను చెప్పడానికి ఈ మాటను ఉపయోగించాడు. 14:15లో కూడా హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగులు లేదని, తక్కువ కూర్చువానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండటం నిమిత్తం ప్రస్తుతం మందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగూ చెప్పుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కూడా, కొత్త నిబంధనలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. 12వ అధ్యాయంలో హెబ్రీ 12:29 దైవ కృప కలిగి
దైవకృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవుని సేవ ప్రీతికరమైనదిగా ఉండాలి కదా. గత ఆదివారం ఒకసారి చెప్పాము, సేవ అనగానే సేవకులు చేసేది, వారు వాక్యం ప్రకటిస్తారు, అదే సేవ అనుకుంటున్నారు. సేవ చాలా నానా విధాలుగా మన మధ్య ఉంది. ప్రార్థనా సేవ చాలా ప్రాముఖ్యమైన సేవ అని అన్న ప్రార్థనా సేవ రైంబవళ్ళు దేవాలయంలో చేసిందని మనం విన్నాం కదా. ఆయనకు ప్రీతికరమైన సేవ మనం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటుండగా అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే వినయ భయభక్తులతో అన్నాడు కదా. ఆయనకు ప్రీతికరమైంది ఏమిటంటే వినయ భయభక్తులతో ఆయన సేవ చేయటం. అలాగూ చేసి మనం అలాగూ ఆ ప్రభు బల్లకు సమీపించడం ద్వారా ప్రభుకి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తూ ఉన్నాను. నేను ముగిస్తూ ఉన్నాను చివరిగా ఒక మాట చెప్పి. 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము అనే మాట చేస్తాం. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించడం. 13వ అధ్యాయంలో 12 అన్నాడు, కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటగా గమని వెలుపుట శ్రమ పొందాను, కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరం వెలుపులకు ఆయన యొద్దకు వెళ్ళుదము అన్నాడు. ఆయన మన కొరకు శ్రమ పొందాడు. అలాంటి ప్రభువును జ్ఞాపకం చేసుకునే ఆ పరిచర్యలో మనము ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ఆయనతో సహవాసం మాత్రమే కాదు కానీ ఆయనకు సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి కదా. ఆయన సమయం ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఆయనకు మనము హృదయమారా అర్పించేవారిగా ఉండాలి. అంతేకాదు మన పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ద్వారా ప్రభువుకు మనము ప్రీతికరమైన దేవుని సేవ చేస్తూ ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి. ఇలాగూ చేస్తూ ఆ బలను మనం సమీపించడం ద్వారా మనము ఆ ప్రభు యొక్క శరీరాన్ని లేక ఆ రక్తాన్ని భుజించి పానం చేసి తగు విధంగా మనం జీవించిన వారం అవుతాం అనే విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ రొట్టెలో మనం చేయవేయటం ద్వారా ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. లేకపోతే మనం నేర్చుకొని ముందుకు అలాగూ సాగి ప్రభు కొరకు ముందుకు జీవించాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.